తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గోశాలలో గల శ్రీకృష్ణుని మందిరం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్లు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. బుర్రిపాలెం రోడ్లో ప్రాముఖ్యత గల శ్రీకృష్ణుని మందిరం నందు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణునికి విశేష అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఉదయం 5 గంటలకు పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం అనంతరం సాయంత్రం 4 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, తదుపరి భక్తరంజని కార్యక్రమం అనంతరం రథోత్సవం జరుగుతుందని తెలిపారు. ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో శ్రీకృష్ణ మందిరంకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గొడవర్తి సాయి హరేరాం, వైసీపీ నాయకులు పెసర్లంక రమణ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ అష్టాష్టమి సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణం ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కనుల పండగ జరుపుకునేది బుర్రిపాలెం రోడ్డు. అలానే ఇక్కడ గోశాలలో శ్రీకృష్ణ గుడి దగ్గర అన్నదానం కార్యక్రమం, అలానే రథోత్సవం, అలానే 5 నుంచి పూజా కార్యక్రమాలు, ఇలాంటి ప్రతి సంవత్సరం దాదాపు 72 సంవత్సరాలుగా ఈ కృష్ణుడు గుడి దగ్గర చాలా కనుల పండుగ జరుపుకునే బుర్రిపాలెం రోడ్లో ఉన్న గోశాల యందు శ్రీకృష్ణ అష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమం, మధ్యాహ్నం అన్న విస్తరణ జరుగుతుంది, 4 గంటల పుట్టి కార్యక్రమం, సాయంత్రం పాట కచేరీ, కోలాటంతో రథం ఊరేగింపుతో జరుగుతుంది. రాబోయే రోజు కాబట్టి ఈ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి వేడుకలు తెలుపుకుంటూ హైదరాబాద్లో ఉన్న మన కృష్ణుడి గోశాల దగ్గర ఉన్న కృష్ణుడి గుడిలో మన తాడిబోయిన రమేష్ అన్న గారు మిత్రబృందం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకల్లో భారీగా చేసి భక్తులందరికీ మంచి అన్నదాన కార్యక్రమం, మంచి వసతి కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చేశారు. అదేవిధంగా తెనాలి పట్టణ ప్రజలకు అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.